వెళ్ళాం. సో ఎవ్రీబడి ఈజ్ ఇన్ హరీ బరీ, నాకే సైజ్ సెట్ అవుతుంది, నాకే సైజ్ సెట్ అవుతుంది, ఎవ్రీథింగ్. నేను టు బీ ఫ్రాంక్లీ ఐఎమ్ సింగిల్ చైల్డ్. నేను ఎప్పుడూ మా నాన్నగారు లేకుండా నేను షాపింగ్ అసలు ఇప్పుడు వరకు తెలియదు. బాగా అన్ని అసలు అరేంజ్ చేయడం ఎక్కడ అయితే ఇబ్బంది లేదు. నేను నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రోజు ఫోన్లో కూడా ఇదే చెప్పాను. నేను కొంచెం ఇబ్బంది పడ్డాను ఎక్కినప్పుడు, సెకండ్ డే చాలా ఇబ్బంది పడ్డాను. బట్ ఎలాగోలా వచ్చాము కిందకి. ఓకే, చేశానన్న తృప్తి అయితే బాగుంది. ఇక్కడ వచ్చి అందరూ మాత్రం నాకు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఫ్యామిలీ మెంబర్స్లో ట్రీట్ చేశారు అందరూ. పద్మా మ్యామ్ సార్, ఆ సార్ కూడా చాలా బాగా అసలు సపోర్టివ్గా చెప్పారు, చాలా బాగా చేశారు. అండ్ దేవుడా మమ్మల్ని ఎలాగో పిలుచుకోండి మీరు. ఈవెన్ సేమ్ నాది సిచ్యువేషన్. నాకు రావాలని ఉంది, నాకు చాలా రావాలని ఉంది. ఒక్కసారి మీ దగ్గరికి రావాలని చాలా కోరుకున్నాను, వచ్చాను. మెంటల్లీ ఫిజికల్లీ కొంచెం ఫిట్ అయ్యేసి వస్తాను అనేసి అనుకున్నాను. అలాగే ప్రిపేర్ కూడా అయ్యాను. పరిక్రమ అంటారా, చాలా బాగా అయింది. అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా నేనైతే ఇబ్బంది పడలేదు. ఏ విషయంలో కూడా నేను ఇబ్బంది పడలేదు. నాట్ ఈవెన్ ఒక నా గుర్రాన్ని పంపించేసి అంత ఆనందపడి నేను నడవడం మొదలుపెట్టా. ఓం నమ శివాయ అనే మంత్రం చదువుకుంటేనే నడిచాను 3 days. వేణుగానం మాత్రం విన్నాను, 3 days వింటానే ఉన్నాను. అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. అది చాలా హ్యాపీ. నేను ఇప్పుడు ఈవెన్ హోటల్ పడుకున్నా కూడా నాకు వినపడుతుంది. ఇంకా అంత ఎక్కువ విన్నాను దాన్ని. పైన డమరకం అక్కడ హోమం పెట్టారండి, హిల్ స్టేషన్ బాగా పైన హోమం వెలుగుతూ ఉంది. అక్కడ మీకు వచ్చినాయి చదువుకోండి అన్నారు. షర్ఫ చదువుకున్న తర్వాత పెద్దగా డమరకం వినబడింది. అది కొంచెం హ్యాపీ అనిపించి గట్టిగా ఓం నమ శివాయ అని నాకు ఎంత శక్తి ఉందో అంత గట్టిగా అరిచా. అదొకటి హ్యాపీ. Fine. లడ్డు కావాలన్నా ఆయన మరో లడ్డు చేస్తాను.